కత్తి సినిమా నుంచి ఖైదీ నెంబర్ 150 తీసుకున్నారు, అంటే ఇట్స్ అ రీమేక్. అవును. కత్తి ఒరిజినల్ కత్తి చూసారండి మీరు? ఒరిజినల్ కత్తి చూడలేదండి. చూడలేదు మీరు. సో చూడకపోవటం చాలా హెల్ప్ అయిందంటారా మీరు డైలాగులు రాయడానికి? అంతే కదండి, ఒరిజినల్ కత్తి చూడలేదు. ఓకే. తర్వాత అంటే ఫస్ట్ చూడలేదండి, అంటే చెప్పినప్పుడు చూడలేదు, అంత రాసేసిన తర్వాత చూసాను నేను. ఓకే, మొత్తం రాసేసిన తర్వాత అంతే. నాకు టోటల్గా ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన కంటెంట్ అంతా ఇచ్చారు నాకు. ఇప్పుడు నేను రాసే సీన్స్కి సంబంధించిన కంటెంట్ మొత్తం నాకు ఇచ్చారు. ఆ కంటెంట్ని బట్టి ఫ్రెష్గా రాశాను నేను. ఇప్పుడు అందులో ఉండే కంటెంటే కదా మనకి ఇచ్చేది, ఆ కంటెంట్ని బట్టి రాశాను. శాతకంలో మీరు పాట కూడా పాడారండి. పాట రాశారా, పాట పాడారా? రాశానండి. రాశారు. ఏం పాట రాశారండి? సింగముపై లంఘించిన బాలుడు పేరు శాతకర్ణి, జూలు కళ్ళెముక సవారీ చేసిన వీర శాతకర్ణి. ఓ, శివరాజ్ కుమార్ గారు మీరు చేసిన పాట అది. ఓకే ఓకే. అందులో డబ్బింగ్ కూడా చెప్పారంట. ధర్మానందుడు బౌద్ధిస్ట్ క్యారెక్టర్ కదండి, బౌద్ధ గురువు, ఆ క్యారెక్టర్ నేను డబ్బింగ్ చెప్పాను. సో మొత్తానికి మీరు డబ్బింగ్ చెప్పారు, మాటలు రాశారు, పాట రాశారు. సో శాతకర్ణికి మీరు ఎక్కడ యాక్ట్ చేశారు? అందరూ యాక్ట్ చేశారా? ఏ రోలు? అధరమదే అదిరినదే పాట ఉంది కదండి, మెలోడీ సాంగ్. అదే మురుగనయ్యని. మురుగనయ్యని. ఆ పాటలో ఒకడు కూర్చొని గమకాల ఉంటాడు కదా, అది నేనే. ఓకే. సో పూర్తి స్థాయిలో న్యాయం చేశారన్నమాట గౌతమిపుత్ర శాతకర్ణికి మీరు, కేవలం డైలాగులే కాకుండా. సో యూ మస్ట్ హ్యావ్ ఎంజాయ్డ్ అవుట్ రైట్. అయ్యో చాలా, ఇంత ఆనందాన్ని నేను ఈ సంక్రాంతి, ఇలాంటి ఒక సంక్రాంతి నా లైఫ్లో ఉంటుందని అనుకోలేదు. ఈ సంక్రాంతిని మళ్ళీ ఇలాంటి సంక్రాంతి మళ్ళీ నా లైఫ్లోకి వస్తుందని నమ్మకం ఉంది. తర్వాత ఎన్నో సంక్రాంతులు రావచ్చు, కానీ ఇలాంటి సంక్రాంతి మాత్రం వస్తుందని నాకు నమ్మకం లేదు. ఇంటి నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? ఎందుకంటే మీరు నాటక రంగం నుంచి వచ్చారు. మీ నాన్నగారు అద్భుతంగా నాటకాలు వేసేవారు, పౌరాణికాలు, అది కూడా ఆయన అందులో దిట్ట. ఆయన స్టేజ్ ఎక్కారంటే అసలు చప్పట్ల మోత ఆ రోజుల్లో. వారి మెప్పు పొందటం కొంచెం కష్టమే. అవును. అలాంటి వారు గౌతమిపుత్ర శాతకర్ణికి మీరు మాటలు రాస్తున్నారు అని విన్నప్పుడు ఫస్ట్ ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? రాశాక ఇప్పుడు ఇంత పేరు వచ్చాక ఆయన రియాక్షన్? మా నాన్నగారు చూడలేదండి సినిమా. చూడలేదా? ఒంట్లో బాగాలేదు. ఓకే. ఇంట్లో బాగలేదు ఆయన, అందుకని చూడలేకపోయారు. బట్ మీరు రాసిన వాళ్ళని ఎప్పుడన్నా వినిపించారా? అదంతా తెలుసు ఆయనకి. చాలా హ్యాపీ ఆయన, చాలా హ్యాపీ. మా అమ్మ చాలా అనిర్వచనీయమైన అనుభూతి మా అమ్మకి. పైగా ఏంటంటే ఇందులో మా అమ్మ పేరు కూడా పడుతుంది కదా, జయలక్ష్మి పుత్ర సాయి మాధవ్ అని. అది బెస్ట్ గిఫ్ట్ ఎవర్. అసలు మొట్టమొదటిసారి స్క్రీన్ మీద మీ పేరు చూసుకున్నప్పుడు, డైలాగ్స్ సాయి మాధవ్ చూసుకున్నప్పుడు మీ ఎలాంటి ఉద్వేగానికి లోనయ్యారు? ఎందుకంటే ఆల్మోస్ట్ 15 years మీరు హైదరాబాద్ వచ్చి ఇక్కడ స్ట్రగుల్ అయ్యి ఎట్లాగన్నా సినిమాల్లోకి వెళ్ళాలి అని ఒక ఇంటెన్షన్తో వచ్చారు. 15 ఏళ్ల తర్వాత మీకు బ్రేక్ వచ్చింది. మొట్టమొదటిసారి వెండితెర మీద మీ పేరు చూసుకున్నప్పుడు ఆనందం వేరు కదండి. అది అనిర్వచనీయమైనటువంటి ఆనందం, అది అవ్యక్త అనుభూతి, అది వ్యక్తం చేయలేము. అది ప్రతి రైటరు ఫస్ట్ టైం వాళ్ళ పేరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఎలాంటి అనుభూతి వస్తుందో నాకు వచ్చిన అనుభూతి అందరికీ వస్తుంది అనుకుంటాను నేను, అంతే. అది ఒకళ్ళకి తక్కువ వాళ్ళకి ఎక్కువ కూడా ఉండకపోవచ్చు, అందరూ సమానంగానే ఉంటుంది. అది ఏదో సాధించిన ఒక ఫీలింగ్, కొట్టేసి మనం ఎందుకు వచ్చామో జరుగుతుంది అనేటువంటిది. అయితే నేను అనేది ఏంటంటేనండి, అన్ని సినిమాల మాదిరి కాకుండా కృష్ణవందే జగద్గురు మొట్టమొదటి సినిమా టైటిల్ కార్డు పడే పద్ధతి చాలా డిఫరెంట్గా పడిందని విన్నాను నేను. అదొకసారి మా ప్రేక్షకుల కోసం చెప్తారా? అదేనండి, చివరిలో ఎల్బి శ్రీరామ్ గారి డైలాగ్ ఉంటుంది, ఇది దేవుడు 11వ అవతారం రా, మనిషి అవతారం. అక్కడ ఆ డైలాగ్ వేస్తుంది. అది కృష్ణ గారు ఆయన వేసినప్పుడు ఇది నేను మీకు ఇస్తున్న గౌరవం అండి అన్నారు ఆయన. కృష్ణ గారు ఎంకరేజ్మెంట్ వేరే అండి. ఆయన వర్క్ తీసుకునే విధానం కానివ్వండి, ఆయన ఎంకరేజ్ చేసే విధానం కానివ్వండి, హ్యాట్స్ ఆఫ్ అంతే ఆయన. వాచ్ ఐ డ్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా.